పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 144 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురి సూర్య డిమాండ్ చేశారు. నగరాభివృద్ధికి పూర్తిస్థాయి సిబ్బంది అవసరమని పేర్కొన్న ఆయన మాస్టర్ ప్లాన్ ప్రకటించి ప్రజలకు తెలియజేసిన తర్వాతే రోడ్ల విస్తరణ అలాగే కూల్చివేతలు చేపట్టాలని హెచ్చరించారు. అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్లిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకుల ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈ రోజు 60 డివిజన్లు ఉన్నప్పటికీ కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఎస్సి కింద ఎస్సీ పోస్ట్ అప్లై చెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. పోగానే అక్కడ చూసే వరకు రోడ్డు చిన్న కనబడ్డది, ఏదో బిల్డింగ్ స్లాబ్ పైకి వచ్చిందనే ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఏదున్నా లీగల్ గా నోటీసులు ఇచ్చే తొలగించాలి తప్ప కంటికి నచ్చందల్లా తీసుకుంటా పోతామంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి